జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా చాలా చులకనగా తిరుమల తిరుపతి దేవుడి గురించి కానీ లేదా లడ్డు గురించి కానీ నిన్న పరకామణి డబ్బులు కూడా $9 ఏముంది చిన్న కేసు చాలా చిన్న దొంగతనం అని మాట్లాడతాడు. అసలు ఆయనకి ఒక మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల్ని మనం గౌరవించాలి, అందరి కుల మతాలని మనం గౌరవించాలని కనీస అవగాహన ఉందంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న 2 గంటల 42 నిమిషాలు 43 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీటు అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా మంచిది కాదు. అసలు దొంగతనం అంటే వాడికి ముఖ్యమంత్రి చేసిన జగన్కి దొంగతనం అంటే ఏందో తెలియదేమో. ఒక ఆర్టీసీ కండక్టర్ ₹1.5 కాజెత్తేనే ఉద్యోగం సస్పెండ్ చేస్తున్నారు. అంత పరకామని అన్ని వేల డబ్బులు కాజేసిన తర్వాత వీడు లోక్ అదాలత్లో పెట్టి దాన్ని వీళ్ళందరూ పంచుకొని మరే ఇది వేడి పడింది కాబట్టి మనందరం మళ్ళీ కాజేసిన వాళ్ళందరం తీసుకొచ్చి ఆ డబ్బులను పోగు చేసి లోక్ అదాలత్లో పెట్టి కొట్టేసి ఆ కేసు ఏముంది అని నేను చెబుతున్నాడు. సిగ్గు ఎగ్గు ఏమన్నా పెట్టాడా? అసలు వీడు అసలు ఏ కులమో ఏ మతమో ఏదో తెలియదు. అసలు హిందూ మతాన్ని ఎక్కడ చూసినా 28 గుళ్ళని నాశనం చేశాడు. రథాలను కాజేశాడు, ఎండి విగ్రహాలను కాజేశాడు, బంగారపు కాజేశాడు. ఈ పరకామని సొంతంగా పెట్టుకొని లోక్ అదాలత్లో ఒక ఎస్ఐని ఒక మాజీ ప్లేటర్ని లెక్చరర్ని పెట్టి అది తాత్కాలికంగా కొట్టేపిచ్చి మళ్ళీ తిరిగి కట్టాడని చెబుతున్నారు. తిరిగి కట్టలా పంచుకున్నారు. వీళ్ళు అందరూ రెడ్లు. నిజంగా చెప్పాలంటే కులం మతం ఎత్తకూడదు. కానీ నేను ఎందుకు ఎత్తుతున్నానంటే బందికానాలో ఉండదల్లా ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలని వీడి బాబు అన్న 2 కొండలు అన్నాడు. ఈవిడన్నా 7 కొండలను ఎట్టగా చేయాలని చూస్తున్నాడు వీడి కొడుకు. ఎందువల్ల అంటే పరకామని దొంగతనం, నేతిలో దొంగతనం, విగ్రహాల్లో దొంగతనం, వచ్చిన బంగారంలో దొంగతనం, డాలర్ల దొంగతనం. ఏంటి ఈ దొంగతనం అనేది? ఈ ముఖ్యమంత్రి వచ్చినాక ఇన్ని దొంగతనాలు మనం చూస్తున్నామంటే అసలు పరిస్థితి ఏమిటి? అసలు సామాన్యమని నేను మళ్ళా వస్తా, నేను ఏడకి నువ్వు మళ్ళా వచ్చేది? ఒరి దరిద్రుడా, నువ్వు మళ్ళా రావటం కాదు, నిన్ను బొక్కలో వేయాలి. ఏదేమైనా బాబా, ఏదేమైనా ఈయన ఎవరు వెనకాల ఈయన వేసుకొచ్చినా కూడా ప్రజలు అల్టిమేట్గా తీర్పు ఇచ్చారు. గత 5 ఏళ్లలో అతని పరిపాలన చూశారు, 11 సీట్లు ఇచ్చారు. కనీసం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు ఓడిపోయాను, నేను ప్రజల్లో ఎందుకు నమ్మకాన్ని కోల్పోయాను అనేది ఆలోచిస్తున్నాడా లేదా ఇంకా ఇదే ప్రక్రియ? ఇప్పుడు మనిషి చూసినాడినల్లా ఎమ్మెల్యే కానించి జిల్లా పరిషత్ చైర్మన్ కానించి ఎవరినైనా మన మాట అంటే తనమన్నాడు. వాళ్ళు వెనక ముందలు చూడకుండా ఎవరిని పడితే వాళ్ళని తన్నేసేతానికి వాడికి తమ్ముడో అన్నో కొడుకో ఎవరైనా కానీ ఎక్కువ జనాభా ఉంటారు కదా. ఒరే వీడు మా నాన్న కొట్టించాడురా అన్ని అనేక కులాలు, అనేక గోత్రాలు, స్నేహితులు, వాళ్ళ భార్యలు కూడా ఎదురు తిరిగి ఈరోజు ఓడిపోవటానికి ముఖ్య కారణం ఇతను చేసిన సాంకేతికమైన లోపం ఏమిటంటే చూసిన నెల కొడతాము, వాళ్ళ బంధురికంలో ఉండే వాళ్ళందరినీ కాజేయమంటాము, జేబులు కొడతాము. అందువల్ల ఈ ప్రభుత్వం ఇట్లా ఓడిపోవటానికి ముఖ్య కారణం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టినా కూడా చాలా చులకనగా తిరుమల లడ్డు వ్యవహారం కానివ్వండి, అప్పుడేమో అదేదో లడ్డు అని చెప్పి మాట్లాడాడు. నిన్నేమో పరకామణి చాలా చిన్న దొంగతనం, ఆయన ఏదో $9 తీసుకున్నాడు, 72,000 పైగా ఒక 14 కోట్లు ఏమో స్వామివారికి ముడుపులు కట్టాడు, చేసిన తప్పుకు అంటాడు. అసలు ఏంటి సార్ ఆయన మాట్లాడే విధానం ఏంటి? మొత్తం అబద్ధమేనండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది $9 కాదు $90 అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హయాంలోనే రవికుమార్ని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. తర్వాత దీన్ని ఆ లోక్ అదాలత్కి డైవర్ట్ చేశారు. ఆ డైవర్ట్ వల్ల భువన కరుణాకర్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరికీ పర్సంటేజ్ ఆల్రెడీ డబ్బులు ముట్టినవి. దీంట్లో ప్రథమ ముద్దాయి జగన్ గారు. మరి అసలు ఇదెంత చిన్న కేసు, అది పెద్ద విషయం కాదు, దీన్ని ఏదో పట్టుకుని ఏలాడుతున్నారు అని చెప్పి జగన్ గారు అంత ఇదిగా అంటే కనీసం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయేమో, అది పెద్ద క్షేత్రం తిరుమల తిరుపతి క్షేత్రం అంటే అందరికీ దైవం కదా అనే ఒక ఆలోచన కానీ ఆయన మాట్లాడే విధానం ఆయన మొట్టమొదటి నుంచి జగన్ గారు మాట్లాడేది భాషే అట్లాగే ఉంటుందండి. జగన్ గారు హిందువులను ఎప్పుడు గౌరవించలేదు. ఆయన పక్కా క్రిస్టియన్స్ మనిషి. ఆయన వాళ్ళు ఏ కులమైనా కానీ హిందువుల్ని గౌరవించాలి. ముఖ్యంగా అన్ని దేవుళ్ళని గౌరవించుకోవాలి. అయితే ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సుల్కన్ కావచ్చు ఆ కేసు, అది ఆఫ్టర్ ఆల్ కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక 20 కేసుల దాకా ఉన్నాయి. 6 సంవత్సరాల నుంచి ఈయన కోర్టుకు అటెండ్ కావట్లా. 6 సంవత్సరాల నుంచి కోర్టుకు అటెండ్ కావట్లా.
ఈ అధికారం అడ్డం పెట్టుకుని కోర్టుకు అటెండ్ కావట్లా, మొత్తం బెయిల్ మీద ఉన్నాడు. ఈయన బెయిల్ రద్దు చేసి లోపల పడేస్తే కానీ ఇవన్నీ బయటికి రావు. చివరిగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఒకటే, ఈ సంవత్సరంన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, అన్ని వర్గాలు రైతులు కానివ్వండి, లేకపోతే యువత కానివ్వండి, లేకపోతే స్త్రీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరూ ఇబ్బందులు పడుతున్నారు. నేను పాదయాత్రకు వస్తున్నాను, మళ్ళీ మీ అందరినీ నేను కాపాడుతాను, లేదా వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్కొక్కటి అంతు తేలుస్తానంటున్నారు. నమ్ముతారా జనాలు ఆయన? ఎవరు నమ్మే ప్రదేశం లేరండి, ఎవరు నమ్మే పొజిషన్ లేరు. ఆయన రాజకీయంగా మళ్ళీ పాదయాత్ర చేసుకుంటానికి బయలుదేరుతున్నాడు, అంతేగాని ఏదో జనాలకి ఏదో మేలు చేస్తారు, రైతుల మీద ప్రేమ కానీ ఒక పిచ్చర్లను తయారు చేస్తున్నాడు. అంత మాట్లాడితే 99% మొత్తం అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రెస్ మీట్ 3 గంటలు పెడతాడు ఆయన ఎప్పుడు కూర్చున్నా కానీ. అదంతా ఫేక్ న్యూస్. ఆ సాక్షిపత్రిక మీడియా మొత్తం ఫేక్ న్యూసే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటాడు, ఏదో చిన్న చిన్న దొంగతనాలు, అసలు $9 మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, దాన్ని ఈరోజు ఎందుకు అంత ఇది చేస్తారంటే మొన్నేమో అదేదో లడ్డు అని మాట్లాడతాడు. అసలు ఏంటి సార్ తిరుమల తిరుపతి మీద ఆయనకి కనీసం? సార్ ఒక చిన్న విషయం సార్, నేను అన్నానని కాదు, ఏదైనా సరే దేవాలయంలో చిన్నదా పెద్దదా దొంగతనం అనేది ఏదైనా దొంగతనమేగా. మీరు రూపాయి దొంగతనం చేసిన రూపాయిగా. ఆ భగవంతుడి సన్నిధానంలో రూపాయి దొంగతనం చేసిన వాడిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు సమర్థించాల్సింది ఎట్లా సమర్థిస్తారు? మీరు దొంగను ఒప్పుకోవాలిగా. ఏ దొంగతనం చేసినా దొంగ కింద లెక్కగా. అయినా కూడా ఒక చిన్న విషయం అండి, ఆయన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా చేయని అతను చీఫ్ మినిస్టర్ చేశారంటే వై యు ఆర్ డూయింగ్ రూలింగ్. నేను అనకూడదు, పెద్దవాళ్ళని విమర్శించాలంటే కెపాసిటీ మాకు లేదు, కానీ పరిపాలన విధంగా ఏ విధంగా సరే అమ్మఒడి లేదు, ఎవరికి ఏమీ లేదు. వికలాంగులకి మంచంలో కూర్చొని లేవలేనాడు 16,000 ఎవరు ఇచ్చారు సార్? ఇవాళ ఆయన ఇచ్చారా? ఇవ్వాల. రైతు వారీగా కానీ వాళ్ళ మీటింగ్ ఉన్నాయి, నిన్న మీటింగ్ బ్రహ్మాండంగా. కాదు కొంతమంది గిట్టనోళ్ళు ఏదో ప్రాపకాండ చేసినా కూడా ఇప్పుడు నాకు ధాన్యం వ్యవసాయం లేదు, పక్కన ఆయనకి వ్యవసాయం తెలిసిపోద్ది కదండి. ఒకళ్ళగా ఇది దొంగతనానికి దాసి ఆపేది కాదు కదా, అబద్ధం చెప్పేది కాదు కదా. మొత్తం మీద అంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే పదే మన బురద జల్లడితే, లేకపోతే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెబితే అదే నిజమైపోద్ది అని అనుకుంటే ప్రజలంతా అమాయకంగా ఉన్నారు. అమాయకంగా ఉండటానికి ఏమన్నా 40 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు కొత్తలో వచ్చినప్పుడు రాజకీయం నేర్పిన రాజకీయం అండి అది. అప్పటి నుంచే తెలివితేటలు ప్రతి ఒక్క వ్యక్తికి తెలివితేటలు ఆటోమేటిక్గా అయిపోయినాయి. ఇప్పుడు జరుగుతుంది తప్ప రైట్ అని తెలుస్తుంది కండి, ఏదైనా కళ్ళ ముందు జరిగేది. అట్లా కాకుండా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారుగా జగన్ గారు కూడా మంచి చేస్తే ఒప్పుకోవాలి. ఆయన మంచిని వక్రీకరించి చెప్తే దట్ ఈజ్ రాంగ్ కదా. అదేమంటే ఎంతసేపు అసలు ఈ ప్రభుత్వం బాగాలేదు, రైతులు అల్లాడిపోతున్నారు, యువతకు ఉద్యోగాలు లేవు అంటాడు. ఈ రోజున లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా 16,000 పైచులకు మెగా డిఎస్సి కానివ్వండి, మళ్ళీ ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, మళ్ళీ పోస్టులు ఉన్నాయి డిఎస్సి అని చెప్పి అంటున్నారు. గతంలో అసలు ఇలా జరిగిన ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అసలు ఏమైనా జరిగింది? అసలు జరగగా సార్ ఇవన్నీ రెవల్యూషన్ వచ్చింది కూడా దానివల్లే కదా. ఏ ఒక్క ఉద్యోగం కూడా లేకుండా వాలంటీర్ ఉద్యోగం ఉంటే 5,000 రూపాయలు ఉద్యోగం ఉంటే నెలకు 170 రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ఎట్ట అయిద్దండి? ఇలా అన్ని విషయాల్లో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు. ఈ రోజున ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అని వీళ్ళు వెళ్తుంటే అసలు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం రెడ్ బుక్ వల్లే ఈ రోజున అందరినీ జైల్లో వేస్తున్నారని జగన్ గారు మాట్లాడతారు. నిజంగా రెడ్ బుక్ అమలు జరిగితే ఈరోజు పేర్ని నాని కానీ, రోజా కానీ, అంబటి రాంబాబు కానీ వీళ్ళు ఇంత స్వేచ్ఛగా మాట్లాడారు. అది ఎందుకు ఆపుతున్నారంటే రెడ్ బుక్ అంటే ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక ఆఫీసర్ అనుకోండి, లోకేష్ గారు రాశారు అనుకోండి, నాకెందుకు భయం? నేను నిజాయితీ ఉంటే భయం లేదు కదా. రెడ్ బుక్ వల్ల నీకేంటి లాసు? ఎప్పుడైతే మనం అబద్ధంగా ఉంటామో, తప్పుడుగా ఉంటామో, ఆలోచనల విధంగా ఉంటామో, ఏమన్నా దోచుకుంటామో. ఈ ఊరు ఉంది, దేవుడు మాని ఉంది, 10 ఎకరాలు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, రెడ్ బుక్ ఎవరో చెప్తారు, రెడ్ బుక్ రాసుకుంటాడు, నాకు భయం. నీకేం భయం? అది తప్పు కదా. అసలు మొత్తం మీద మార్పు, తప్పుని వెలికి తీయటం అనేది ఎవరైనా కానీ ఒప్పుకోవాలి కదండి. బ్రహ్మాండంగా ఏమంటే సంవత్సరంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే హ్యాట్స్ ఆఫ్ సార్, బ్రహ్మాండం, మామూలుగా కాదు. ఎందుకంటే మన ఇంట్లో 5-6 అన్నదమ్ములు ఉండి 2-3 చెల్లెళ్ళు ఉంటే ఇది సమర్థించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది సార్. ఒక చిన్న విషయం సాల్వ్ చేయడానికి నా ఇంకోళ్ళు వచ్చే చేయాలి. ఈ అతి తక్కువ టైంలో ఇంత డెవలప్ అనేది హారిబుల్, మామూలు కాదు. పాదయాత్ర చేసినా లేకపోతే జనాలు యాత్ర ఒళ్ళు దండాలు పెట్టినారా సార్? నేను అనకూడదు పెద్దవాళ్ళు, ఎందుకంటే జగన్ గారిని విమర్శించే హక్కు నాకు లేదు, జగన్ గారిని విమర్శించే హక్కు నాకు లేదు. కానీ ఆయన గారు తెలుసుకోవాలి, ఎప్పుడన్నా 10 మంది ఎమ్మెల్యేలను కూడబెట్టుకొని ఇది తప్పు ఇది రైటు ఇట్లా మాట్లాడాలని లేకుండా ఒక పెద్ద ఆఫీసర్ లెవెల్లో కేటగిరీ ఉన్న వాళ్ళు గుడ్డలు తీసుకొడతాము, ఎక్కడున్నా తీసుకొచ్చి కొడతాం అనేది దట్ ఈస్ రాంగ్ సార్. అంటే మేము సామాన్య వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారు పొగట్టం కాదు, ఈయనైనా మంచి పనులు చేశాడు కాదంటలా మేము. కానీ ఎందుకు ఓడిపోయాడో విమర్శించుకొని రేపొద్దు నీ జరగకుండా చూసుకోవాలి. కానీ ప్రతి ఎమ్మెల్యే మందులో కమిషనా, ఎవరైనా ఫ్యాక్టరీలు పెడితే వాళ్ళ దగ్గర కోట్ల
కమిషన్ కోట్లు అంటే ఎవడొస్తాడు అంటే వెళ్ళిపోయిన చాలా పరిశ్రమలు ఉన్నాయండి. మాజీ చీఫ్ మినిస్టర్ గారుగా వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా చేయాలి ఇట్లా తర్వాత ఇట్లా చేయకూడదు అనే ఇదిగా ఉండాలి. ఆయన కూడా పదాలు కొద్దిగా నోరు జారకూడదండి. అంటే ఆయన సలహాలు చెప్పట్లా, తెలుసుకోమని చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డి పదే పదే ఏమంటాడంటే అసలు ఆ పరకామణి కేసు అది చిన్న కేసు, చిన్న దొంగతనం, అది పెద్ద దొంగతనమా అది మాట్లాడతాడు. అంటే డబ్బులు ఎవరికైనా అదే మన సొంతది కాదు కదా, ఓ భక్తులు ఇచ్చినటువంటి అబద్ధాలు ఆడుతున్నాడయ్యా, అబద్ధాలయ్యా. ఆయన చెప్పిన 100 మాటలు అబద్ధమే, అంతే అంతే. మరి ఇంకా ఎవరు నమ్ముతారని ఆయన ఓ పదే పదే జనాలు నమ్మరు, ఎవరు నమ్మరు, పసిపిల్లలు కూడా నమ్మరు ఆయన మాట. అసలు ఇప్పుడు ఏమీ లేదు, అంతా రైతులు అల్లాడిపోతున్నారు, అసలు పరిపాలన బాగా లేదు ఇలా చెబుతున్నాడు. ఆయన కొన్ని పనులు చేసి ఉంటే నిజమే అనుకోవచ్చు. బ్యాందీ అమ్ముకున్నాడు, ఇతర దేశాల్లో దాచాడు. ఈ మంత్రులు కూడా ఎవరికి దొరికినాయి వాళ్ళు తిన్నారు. అది ఇప్పుడైనా మళ్ళీ ప్రజలు బాగున్నారు, మళ్ళీ పథకాలు వస్తున్నాయి, బాగానే ఉంది ప్రభుత్వం అని ఒప్పుకోవడానికి ఒప్పుకోడు. మంచి కూడా ఒప్పుకోడు అంటారా? ఒప్పుకోరు. కళ్ళ ముందు కనపడుతున్నా కూడా మళ్ళీ జనాలు నమ్ముతారంటారా జగన్? నమ్మరు, ఈ జన్మగా నమ్మరు, మళ్ళీ నమ్మరు, ఈ జన్మకే లేదు. ఎందుకనంటారు? ఆయన చేసింది ఏమన్నా దోసుకోవడం దాచుకోవడం తప్పితే రెండో పని లేదు. జగన్ గారు అది చిన్న దొంగతనం, ఏదో $9 కదా అంటాడు, అదేమంటే అదేదో లడ్డు ఇదేదో లడ్డు అంటాడు. అసలు హిందువుల మనోభావాలు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద గౌరవం కానీ ఆయనకు ఉందా లేదా? లేదండి, అసలు ఆయనకి హిందువుల మీద లేదు. ఆయనకి ఆయన ఏ కాడికి మతాల మీద ఉంది, దీని మీద లేదు. పావలు వేసినా దేవుడు కానికి వేస్తున్నాం కండి, సంతోషంగా వేసేస్తున్నాగా. ఆ పావల దొంగతనం ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలండి మనం? ఎట్లా చిన్న దొంగతనం ఇది, డబ్బులు దేవుడి దగ్గర గుండి కాజేసి జరుగుతున్నామా? ఎవరు నమ్ముతారండి? మనం ఎంత దూరాన్ని ఖర్చు పెట్టుకుపోయేదానికి, దేవుడి కానికేస్తానికే పోయేది, ఆయన మొక్కు చెల్లించుకుంటానికే. అది రైతులు అల్లాడిపోతున్నారు, అన్ని వర్గాల ప్రజలు లేదండి, చాలా బాగానే ఉందండి పరిపాలన. మాకు అన్ని బాగానే ఉన్నాయండి, పరిపాలన బాగానే ఉంది, చక్కగా పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని బాగానే ఉండేవి, ఏం లేదండి. రైతులు కూడా ₹10 అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడు కేజీ అంటాడు. అసలు కేజీ ₹10 ఎవడు డజన్ ₹50 అండి, ₹10 కేజీ అట్ట అమ్ముతాడండి, డజన్ ₹50 చేసి అమ్ముతున్నారు. అది మైండ్ పోయి ఏం చెప్తే అది నమ్ముతారు జనాలు, మనం ఏం చెప్పినా కూడా నమ్ముతారనే. అంతే, నా మాట నమ్ముతారు. ఇక ఒక్కసారి చూడండి, నన్ను ఒక్కసారి చూసినందుకు గోతులో చూశాడు జనాన్ని మొత్తం రైతులు. ఇంకా రాడు, ఇక జలమక లేదు, ఇక జలమ జీవితం లేదు ఆయన చెబుతున్నా కదా. అది ఈరోజు రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉండేయండి, ఏ క్లాస్గా ఉండేవి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నిన్న కనీసం నేను మాజీ ముఖ్యమంత్రిని, ప్రజలు 151 సీట్లు ఇచ్చారు అనే కనీస అవగాహన కూడా లేకుండా, లేకపోతే ఆయన బాధ్యత లేకుండా, ఆ పరకామణిలో ఏముందిలే 9 నోట్లు, అది పెద్ద నేరమా, అదే చిన్న దొంగతనం అని చెప్పి ఆయన మాట్లాడడాన్ని, అంటే కనీసం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. పరకామణి అంటే మనం చాలా ఇష్టంగా వెళ్ళి అక్కడ మొక్కుకొని మన కోరికలు తీరితే నెరవేరితే అక్కడ వేసే కానుకలు, ఇంత ఇదిగా మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే జగన్? అసలు అది అతను మాట్లాడుతుంటే అవాకయ్యాం మేమంటూ. ఎందుకంటే ఆ ఓందమ్మడిసి మాజీ సీఎం అతను ఓందత్తానికి మాట్లాడాలి, కానీ అట్లా మాట్లాడలేం. అది ఎట్లా ఉందంటే సిల్లీగా అనిపిస్తుంది అసలు మొత్తం అందరికి కూడాను. చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది అక్కడ పెట్టండి. దేవుడు దొంగతనం జరిగింది, దాన్ని ఎంక్వైరీ అతను ఉన్నప్పుడే ఎంక్వైరీ చేసి అంతా క్లియర్ చేసి పిక్చర్ అప్పచెప్పినట్టయితే అందరికీ పబ్లిక్ కూడా కొంచెం ఇదిగా ఉంది. అతను ఏం చేశాడు? ఏమి చేయలేదు, చిన్న దొంగతనం వదిలేసాం. అతను అంటే కాదండి, $9 వేసినాడు 14 కోట్లు ఎట్లా ఇచ్చాడు? అది చిన్న కనీసం చిన్న అవగాహన ఉన్నా కూడా, అంటే అంతకుముందు ఎంత అతను చేశాడు అనేది తెలియాలి. సరే, మీ హయాంలో పట్టుకున్నా కూడా ప్రజలకు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ప్రజలకు చెప్పకుండా మేము ఏదో లోక్ అదాలత్లో కేసు సెటిల్ చేసాము, లేకపోతే అతను మళ్ళీ ఇది కట్టాడు, దేవుడికే కట్టాడు, అసలు ఇది ఏమన్నా పెద్ద విషయమా? అంతకుముందేమో అదేదో లడ్డు అని చెప్పి, అంటే హిందువుల మనోభావాలన్నా హిందువులన్నా ఆయనకి లెక్కలేదంట. అసలు హిందువులనే కాదు, అసలు ఒక రకంగా ఎట్లా ఉందంటే ఇది ఒకటే కాదు, ఆయన ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లా. అసలు తను ఏం చెప్తున్నాడో కూడా. ఇప్పుడు సాధారణంగా మనం ఎక్కడో విలేజ్లో కూడా మనం అట్లా అవగాహన లేకుండా మాట్లాడుతాం. మరి అంత ఆ స్థాయిలో ఉండి అతను ఎందుకని ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుందని అనేది మనకు అర్థం కావట్లా. సో $800 చొప్పున వేసుకున్నా కూడా ఆయన చెప్పిన దాని ప్రకారం $7,200 అన్నాడు. అది చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. అంటే ఎందుకు అట్లా అవగాహన కొంచెం నీకు తెలియపోయినా, లేకపోతే ముందు మీరు ఆలోచించి దాన్ని మాట్లాడితే బాగుండును. ఇదేమవుతుందంటేనండి, అసలు ఎంతసేపు ఉండదు దేవుళ్ళు, కులాలు, కుంపుట్లు, అతను నరుకుళ్ళు, ఊరుగుళ్ళు, సంపుకోటాలు తప్పితే డెవలప్ గురించి ఒక్కళ్ళు ఆలోచించట్లా.
ఇప్పుడు వీళ్ళు చేస్తుంటేనేమో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజధాని ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు వస్తేగా మనందరికీ కూడా ఉండేది. కానీ బాగా వీళ్ళు కష్టపడుతున్నారు. లోకేష్ గారు కానీ సీఎం గారు కానీ సపోర్ట్, ఇప్పుడు ప్రతిపక్షం అనేది సపోర్ట్ ఉండాలి. తప్పులు చేస్తే విమర్శించండి, తప్పు లేదు, పార్టీ పరంగా పక్కన పెట్టండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుల్ని విమర్శించండి, తప్పు లేదు. వీళ్ళు విమర్శించేది అయ్యి వేరే వాళ్ళని చంపింది వీళ్ళని చంపింది అసలు మాట్లాడేటప్పుడు కొంచెం కేసులో ఉన్న సిఐ సంబంధించి కానీ ఫస్ట్ అసలు వాళ్ళే పోస్ట్ పెట్టి చంపేశారు, మళ్ళీ చంద్రబాబే చంపాడు అది ఇదని మాట్లాడడం. అప్పుడు వాళ్ళ బాబాయ్ హత్య కూడా నారావారి రక్త చరిత్ర అది ఇదని. అంటే ప్రజలు పిచ్చోళ్ళనే లేకపోతే అమాయకుల, వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు. అమాయకులు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆయన మాట్లాడే తీరు కూడా ఎట్లా ఉందంటే నేను ఏది చెప్పినా నమ్ముతారనే భావంలోనే ఉన్నారు వాళ్ళు. సార్, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూస్తే పరకామణిలో భగవంతుడికి భక్తులు సమర్పించిన కానుకలు కూడా ఏముంది 9 నోట్లే కదా, మహా అయితే 72,000, చిన్న దొంగతనం, దాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారని మాట్లాడతారు. ఇక్కడ కనీసం భక్తుల మనోభావాలు కానీ లేకపోతే మనం ఎంత పవిత్రంగా భావిస్తాం అనేది కానీ ఇట్లాంటి ఏం ఆలోచన లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడే మాటల్లో బాధ్యత ఎక్కడైనా కనబడుతుంది? బాధ్యత అస్సలు లేదు, అస్సలు లేకపోగా ఎదుటివాడి మీద గుడ్డగాలి చేసినట్టుగా ఉంది. అవన్నీ అభూత కల్పనలు చెప్తున్నాడు, కానీ జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. పదే నేను వస్తాను, మళ్ళీ అసలు జనాలు కష్టాల్లో ఉన్నారు, రైతులు ఆందోళన పడిపోతున్నారు, ఎక్కడా కూడా ఏ వర్గం కూడా అసలు సంతోషంగా లేదని చెప్తున్నాడు కదా ఆయన. ఆయన ఊహల్లో తేలుతున్నాడు, నేను వస్తున్నాననే ఊహల్లో తేలుతున్నాడు, అంతకంటే ఏం లేదు, నథింగ్. ఇంకా 2 టర్మ్స్ 3 టైమ్స్ దాకా కూటమి ప్రభుత్వం ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఎందుకు సార్, ఎందుకంత బలంగా చెప్పగలుగుతారు? ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెట్టాడు, ముసలి వాళ్ళకి రాంగలని 3 నెలలది కలిపి ఎరియర్స్తో సహా ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి 1st తారీఖు పెన్షన్ వస్తుంది. నేను కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్దారునే, అర్థమైందా? అందువలన నేను అంత గట్టిగా చెప్పగలుగుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.